ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 7/8 చే గుణించమనగా అతడు భాగించెను. ఆ రెండు జవాబుల మధ్య భేదం 15. అయితే ఆ సంఖ్య ఏది? ఆప్షన్ ఏ 56, ఆప్షన్ బి 65, ఆప్షన్ సి 68, ఆప్షన్ డి 67. ఇటువంటి సమస్యకు మనం ఎప్పుడు కూడా త్రూఅవుట్ ఆప్షన్స్ వెళ్ళాలి. ఫస్ట్ మనకి ఆప్షన్ ఏ చూద్దాం. 56. ఫస్ట్ ఏం చేయాలంటే ఆన్సర్ని ఫస్ట్ గుణించాలి, తర్వాత భాగించాలి. తర్వాత ఏం చేయాలంటే 56ని ఫస్ట్ 7/8తో మనం గుణిద్దాం. నెక్స్ట్ 56ని 7/8తో మనం డివిజన్ చేద్దాం. ఫస్ట్ 56 ఇంటూ 7/8 ఫస్ట్ గుణించాలి, తర్వాత భాగించాలి. అంటే 56 ఇంటూ 7/8 తర్వాత భాగించాలి కాబట్టి 56/7/8. ఫస్ట్ చూద్దాం. 56 ఇంటూ 7/8 8 7 56, అంటే 7 ఇంటూ 7 49 అవుతుంది. నెక్స్ట్ 56/7/8 సెకండ్ వన్ భాగించాలి. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి. ఇంటూ తర్వాత డివిజన్ చేయాలి. 56/7/8 ఇక్కడ మనకి రెసిప్రోకల్ కాబట్టి 56 ఇంటూ రెసిప్రోకల్ తీసుకోవాలి. డివిజన్ కాబట్టి మనం రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే ఏమవుతుందంటే 8/7 అవుతుంది. 8/7 ఇంటూ అంటే నో ప్రాబ్లం. ఇక్కడ డివిజన్ వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. 56 ఇంటూ 8/7 అవుతుంది. 7 టేబుల్ క్యాన్సిల్, 8 టైమ్స్ 8 7 56 ఈక్వల్ టు 8 ఇంటూ 8 64. ఇవి రెండు డిఫరెన్స్ చేస్తే 49 64 డిఫరెన్స్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 15 వస్తుంది. సో ఇక్కడ మనకు 15 వచ్చింది. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే 56 అవుతుంది.